హాయ్! హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇలా ఎడిటింగ్ ట్యుటోరియల్స్ చేసి చాలా డేస్ అయింది. అందుకని ఈరోజు మీకు ఇన్‌షాట్ యాప్‌లో వీడియోస్‌ని ఎలా ఎడిట్ చేసుకోవాలి, ప్రొఫెషనల్‌గా అండ్ అట్రాక్టివ్‌గా మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ పోస్ట్ చేసుకోవడానికి వీడియోస్‌ని ఎలా ఎడిట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. వీడియో అయితే ఎవరు మిస్ అవ్వద్దు. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ ఇన్‌షాట్ యాప్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దీని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ వీడియో మీద ట్యాప్ చేసి, న్యూ మీద ట్యాప్ చేసి మనం ఏ వీడియో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియో మీద ట్యాప్ చేసి రైట్ బిలో ద కార్నర్‌లో రైట్ మార్క్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసి వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత మనం యాడ్ చేసుకున్న వీడియో మీద వాటర్ మార్క్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఫ్రీగా అయితే వాటర్ మార్క్‌ని రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ మార్క్‌ని రిమూవ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆప్షన్ క్యాన్వాస్ మీద ట్యాప్ చేసి మీరు వీడియో దేనికి ఎడిట్ చేసుకుంటున్నారు. ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్‌లో అప్లోడ్ చేసుకోవాలంటే 9:16 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. అది కాదు మీరు యూట్యూబ్‌లో లాంగ్ వీడియో కింద అప్లోడ్ చేసుకోవాలంటే వీడియోని 16:9 రేషియోలో అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఎడిట్ చేస్తున్న వీడియోకి 9:16 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా రేషియోని సెట్ చేసుకున్న తర్వాత సెకండ్ ఆప్షన్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసి మీరు మీరు ఎడిట్ చేసుకున్న వీడియోకి ఏ సాంగ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ సాంగ్ని ఈ మ్యూజిక్ మీద ట్యాప్ చేసి ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మ్యూజిక్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు యాడ్ చేసుకున్న మ్యూజిక్ని ఎడిట్ చేయాలనుకున్నా లేకపోతే స్ప్లిట్ చేయాలనుకున్నా సింపుల్గా మ్యూజిక్ మీద ట్యాప్ చేసి పైన స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసి ఈజీగా మీరు వద్దనుకుంటున్న మ్యూజిక్ రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత థర్డ్ ఆప్షన్ స్టిక్కర్ మీద ట్యాప్ చేసి మీకు వీడియో మీద ఏదైనా స్టిక్కర్ కావాలంటే ఆ స్టిక్కర్ కూడా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ ఫైర్ సింబల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా స్టిక్కర్ని యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ స్టిక్కర్ మన వీడియో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కనిపించేలా స్టిక్కర్ మీద ట్యాప్ చేసి స్టిక్కర్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఇలా స్టిక్కర్ని ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసి మీకు వీడియో మీద ఏదైనా టెక్స్ట్ డిస్ప్లే అవ్వాలి అనుకుంటున్నారంటే ఆ టెక్స్ట్ని టైప్ చేసి వీడియో మీద యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ టెక్స్ట్ని మీరు వీడియో మీద ఎక్కడ డిస్ప్లే అవ్వాలి అనుకుంటున్నారో అక్కడ సెట్ చేసుకోండి. ఇలా టెక్స్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మీరు టెక్స్ట్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ టెక్స్ట్ మీకు ఏ కలర్లో కావాలి అండ్ ఏ ఫోంట్లో కావాలి అండ్ లెటర్ మధ్య ఎంత గ్యాప్ ఉండాలి అండ్ మీకు డిస్ప్లే అవుతున్న టెక్స్ట్ ఏ యానిమేషన్లో రావాలి ఇదంతా మీరు టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా ఎడిట్ చేసుకున్న తర్వాత సేమ్ టెక్స్ట్ కూడా వీడియో అంతా కనిపించేలా టెక్స్ట్ మీద ట్యాప్ చేసి వీడియో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు టెక్స్ట్ని కూడా ఎక్స్పాండ్ చేసుకోండి. ఇలా టెక్స్ట్ని ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాత ఫిఫ్త్ ఆప్షన్ అయిన ఎఫెక్ట్స్ మీద ట్యాప్ చేసి మీకు వీడియోకి ఏ ఎఫెక్ట్ కావాలో ఏ ఎఫెక్ట్ మీ వీడియోకి సూటబుల్గా ఉంటుందో మీకు ఏ ఎఫెక్ట్ అనేది నచ్చుతుందో ఆ ఎఫెక్ట్ని ఈజీగా ఎఫెక్ట్స్ నుండి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత సిక్స్త్ ఆప్షన్ అయిన ఫిల్టర్లోకి వెళ్ళి మీకు ఎలాంటి ఫిల్టర్ కావాలి లైక్ బ్లాక్ అండ్ వైట్లో కావాలి లేకపోతే ఎక్కువ మీకు వీడియో అనేది డార్క్గా కనిపించాలి అనుకుంటున్నారు లేకపోతే వీడియో లో క్వాలిటీలో కనిపించాలనుకుంటున్నారు మీకు ఎలా కావాలంటే అలా ఆ ఫిల్టర్ని ఈజీగా యాడ్ చేసుకోవచ్చు ఫిల్టర్ అనే సిక్స్త్ ఆప్షన్లోకి వెళ్ళి. ఇలా ఫిల్టర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫిల్టర్కి అడ్జస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం ఎడిట్ చేసుకుంటున్న వీడియోకి లైట్నెస్ ఎంత ఉండాలి, కాంట్రాస్ట్ ఎంత ఉండాలి, సాచురేషన్ ఇవన్నీ మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే వీడియో యొక్క క్వాలిటీ అండ్ బ్రైట్నెస్ పెరుగుతుంది. ఇలా అడ్జెంట్లో వీడియో యొక్క బ్రైట్నెస్ని పెంచుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ సెవెంత్ ఆప్షన్ అయిన పిఐపి మీన్స్ పిక్చర్ ఇన్ పిక్చర్. మీరు ఎడిట్ చేసుకున్న వీడియోలో ఏదైనా వీడియో క్లిప్ని యాడ్ చేసుకోవాలన్నా లేకపోతే ఏదైనా పిక్ని యాడ్ చేసుకోవాలన్నా ఈ పిఐపి ఆప్షన్ నుండి ఈజీగా వీడియో క్లిప్ని కానీ పిక్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వీడియోలో ఏదైనా అన్నెసరీ పార్ట్ని డిలీట్ చేయాలనుకుంటే ఆ అన్నెసరీ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని పైన స్ప్లిట్ అయిన ఆప్షన్ మీద స్ప్లిట్ చేసుకొని పక్కనే ఉన్న డిలీట్ మీద క్లిక్ చేసుకుంటే ఈజీగా అన్నెసరీ పార్ట్ అనేది డిలీట్ అయిపోతుంది. అలాగే మీరు ఎడిట్ చేసుకున్న వీడియోకి యానిమేషన్ కూడా సెట్ చేసుకోవచ్చు. యానిమేషన్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు డిస్ప్లే అవుతున్న వీడియోకి ఏ యానిమేషన్ సెట్ అవుతుందో మీకు ఏ యానిమేషన్ అయితే మంచిగా అనిపిస్తుందో ఆ యానిమేషన్ని ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఇదే ఇక ఇవాళ వీడియో. ఒకసారి మనం చేసిన ఈ వీడియోని అయితే నేను ప్లే చేస్తాను, చూడండి ఎలా వచ్చిందో. లాస్ట్లో ఫస్ట్ నేను యాడ్ చేసుకున్న మ్యూజిక్ని అయితే రిమూవ్ చేసుకున్నాను ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్ ఇచ్చే అవకాశం ఉంది. అందుకని రిమూవ్ చేశాను, ఒరిజినల్ సౌండ్ పెట్టాను. వీడియో ఎడిట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ అబోవ్ కార్నర్లో ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని ఈజీగా మీరు ఎడిట్ చేసుకున్న వీడియోని గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకోండి. ఇదే ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సోల్ఫుల్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.